రేవంత్ రెడ్డి గారి సర్కారు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, ఫోన్ ట్యాప్ చేస్తుంది అని చెప్పడానికి ఇలా ప్రత్యక్ష నిదర్శనం నిన్న మేము చేసినటువంటి వీడియో. నేను జడ్సన్ అన్న ఒక మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ పోయినాం. ఓ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ పోయినాం. తెలంగాణ డిజిటల్ అసోసియేషన్, డిజిటల్ మీడియా అసోసియేషన్, ఆ మీటింగ్లో మేము పార్టిసిపేట్ చేసి అట్లాగనే పోతా పోతా ఒక చిన్న వీడియో ఉంది శంకర్, రికార్డ్ చేసుకొని పోదాము అంటే మేము పోదామని చెప్పి రికార్డ్ చేసుకుందామని చెప్పేసి మేము అక్కడనే డిసైడ్ అయ్యి అక్కడ నుంచి వస్తున్నాం. ఆ మీటింగ్ కాడ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చే లోపల మేము మాట్లాడుకున్నాము. అంతకంటే ముందు ఉదయం ఫోన్ చేసుకొని మాట్లాడుకొని ఇవన్నీ చేస్తున్నాం. ఆయన ఎవరికి చెప్పలే మేము ఏడుకోతున్నాం అనేది, నేను ఎవరికి చెప్పలే ఏడుకోతున్నాం అనేది. మేము కేవలం ఇద్దరం ఫోన్లో మాత్రమే మాట్లాడుకుంటే మేము ఇక్కడి నుంచి కేబీఆర్ పార్క్ వచ్చేసరికి ఇక్కడ ఈ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. ఇగో ఈయన. మరి ఈయన ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరపున, రేవంత్ రెడ్డి తరపున వచ్చిండా, ఎవరు వచ్చిందో తెలియదు. జడ్సన్ అన్న దగ్గరికి వచ్చి, అన్న మీరు ఇది మాట్లాడుతారు కదా నవనిర్మాణ్ గురించి, దీని గురించి ఒకసారి మీతో మాట్లాడాలన్నా, కొంచెం సమయం ఇవ్వండి అన్న అని చెప్పేసి అన్న దగ్గరికి వచ్చి మాట్లాడతాం. నేను కూడా ఆడనే ఉన్నా. మన కెమెరాలు ఇంకా అప్పటికి ఆన్ కాలేదు. మనం ఆ కెమెరా ఆన్ చేసుకునే లోపల ఆ వ్యక్తి ఆడికొచ్చి ఆయనతో మాట్లాడతాం. జడ్సన్ అన్న ఒక్కటే చాలా సీరియస్ అయ్యండి వాని మీద. ఒకసారి నా చరిత్ర తెలుసుకొని రా బ్రదర్, ఎవరితో నేను మాట్లాడినా ఏదన్నా విషయం పట్టుకున్నప్పుడు నా చరిత్ర తెలుసుకొని వచ్చి మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇట్లా రాష్ట్రాన్ని దోసుకొని తినుకుంటా, పట్టపగటిలు దోసుకొని తినుకుంటా, ఇవాళ రాష్ట్రం అప్పులపాలు అయిపోయింది, రాష్ట్రంలో పైసలు లేవు, మొత్తం ఇట్లా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దొంగల లెక్క దోసుకుంటున్నారు. ఈ నవనిర్మాణం ఎవడు? దీని వెనకాల ఉన్నది ఎవడు? రాష్ట్ర ఆదాయానికి గండి పెడుతున్నది ఎవడు? ఇలా ముఖ్యమంత్రి వచ్చేమో ఇట్లా మాట్లాడతారు. ఎట్లా కనపడుతున్నా మీకు? నేను ఎవరితో మాట్లాడానేమో కనుక్కొని రా అని చెప్పేసి ఆయన సీరియస్ అయ్యి వాడిని ఎల్లగొట్టేస్తే వాడు మా చుట్టుముట్ట తిరుగుతూ ఉన్నాడు. అయిపోయిందాక ఇగో ఈ వ్యక్తి మా చుట్టుముట్టే, మేము వీడియో రికార్డ్ చేసేదాక మా చుట్టుముట్ట తిరుగుతూ ఉన్నాడు. ఎవరికో ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేసిండు. మేము ఆ వీడియో 15 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ నిలబడి రికార్డ్ చేసుకొని మేము బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడంట. వచ్చి మమ్మల్ని ఎతికేటువంటి ప్రయత్నం చేశాడంట. బాగా అడ్డం నిలువు బందోబస్తు ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి. అంటే ఏం నడుస్తూ ఉంది రాష్ట్రంలో? మేము మాట్లాడుకున్న విషయం నాకు జడ్సన్ తప్ప ఇంకొకరికి తెలియదు. ఎట్లా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి? దాంట్లో ఎలాంటి అనుమానం లేదు.